హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ ఎస్కేఎన్ మణికంఠ, కుస్మా హాస్పిటల్స్ రాజమండ్రి అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సెరెబ్రల్ పాలసీ అండి. సెరెబ్రల్ పాలసీ అనేది అప్పుడే పుట్టిన పిల్లల్లో మనకి డెలివరీ అయ్యే టైంలో కానీ, డెలివరీ అవ్వకముందు తల్లి యొక్క గర్భంలో కానీ పిల్లలకి రక్త ప్రసరణ అవ్వకపోవడం వల్ల పిల్లల యొక్క బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోతే పిల్లలు వెంటనే ఏడవరండి. ఏడవకపోవడం వల్ల ఈ ఇబ్బంది అనేది వస్తుందండి. ఈ పిల్లల్లో మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి చెప్తానండి. మామూలుగా పిల్లలు మెడ నిలబెట్టడం కానీ, వయసు పరంగా తల్లిని కానీ పక్క వాళ్ళని చూసి నవ్వడం కానీ, లేదంటే పాకడం కానీ, లేదు వయసుకు తగ్గ నడవడం, లేదంటే వినికిడి శక్తి, లేదంటే చూపు శక్తి, ఇవన్నీ కూడా ఆ పిల్లల్లో కొంచెం క్షీణిస్తాయండి. కొంతమంది పూర్తిగా బెడ్ రిడన్ అవుతారండి. కొంతమంది నడక వస్తుంది కానీ పూర్తిగా నడవలేరు. సో ఈ పిల్లల్లో మనం ఫస్ట్ నుంచి కూడా 18 months ఆఫ్ ఏజ్ నుంచి ఈ పిల్లల్లో మనకు తేడా అనేది పూర్తిగా తెలుస్తుందండి. సో ఎంత ఎర్లీగా మనం ఐడెంటిఫై చేస్తే పిల్లల గ్రోత్ అనేది అంత మంచిగా ఉంటుంది. నార్మల్ చిల్డ్రన్గా వాళ్ళని మనం సరిదిద్దుకోవచ్చు.